ఈరోజు రాచూరి వంశస్థులము అనేసి కొంతమంది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మమ్మల్ని క్షమించండి, మేము మా పద్ధతి మార్చుకుంటాము, ఎవరిని ఇబ్బంది పెట్టము, పాపంపేట వాసుల్ని ఇబ్బంది పెట్టము అంటూనే జ్ఞానోదయం కలిగింది అన్నమాట. వాళ్ళకి ప్రజలు చెప్పులతో కొడతారనో, తరిమి కొడతారనో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి ఈ రాచూరి వంశస్థులకు వాళ్ళకి ఏర్పడినటువంటి ఒక అక్రమ వ్యాపార సంబంధము ప్రజలకు అర్థమైందనో, మా ఇంటికి ఎవరూ రావడం లేదని పరిటాల శ్రీరామ్ బహిరంగంగా మాట్లాడుతున్నారంటే ప్రజలు వాళ్ళ ఇంటి వరకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదనో, ప్రజల్లో వ్యతిరేకత భారీగా వచ్చిందనో, పాపంపేట ప్రాంతంలో పరిటాల సునీత పర్యటించిన 10 మంది కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదనో, చివరికి పరిటాల కుటుంబం డైరెక్షన్లో రాచూరి వెంకటకిరణ్ అనుకుంటా అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్, మేము ఖాళీ భూములకు మాత్రమే ఖాళీ భూముల కోసం మాత్రమే పోరాడతాము, మాకు హక్కు ఉంది, మేము నష్టపోయినాము, మా పెద్దలాస్తిది, ఇల్లు కట్టుకున్న వాళ్ళ జోలికి పోము, ఖాళీ భూముల కోసమే పోరాడతాము అని ఇచ్చినాడు. నేను మీ ద్వారా అన్ని రాజకీయ పార్టీలకు తెలియజెప్తున్నా, ప్రత్యేకించి పరిటాల సునీతకు తెలియజెప్తున్నా, పాపంపేటను కబ్జా చేసేదానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిటాల సునీత, వారి కుమారుడు శ్రీరామ్, సిద్ధార్థ, రాచూరి వంశస్థులు మరియు పరిటాల సునీత యొక్క శిష్య బృందానికి నేను తెలియజేస్తున్నా. ఏం తెలియజేస్తున్నా అంటే, అరే అవులే రాచూరి వెంకటకిరణ్, హక్కు విడుదల చేస్తావా? హక్కు విడుదల చేస్తావా? ఎక్కడుంది వై నీకు హక్కు? ఎక్కడుంది? 1948లో ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ వచ్చింది. అంటే స్తోత్రీయం భూములు అనుభవిస్తున్న వాళ్లకు ఆ భూమిపైన హక్కు ఉండదనేసి ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ వచ్చింది. 1967లో నెల్లూరు సెటిల్మెంట్ ఆఫీస్ ఏర్పాటైంది. దాని తర్వాత స్తోత్రీయందారుల వద్ద కొనుగోలు చేసిన వాళ్ళు, అక్కడ వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు, పొజిషన్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా తమ తమ పేర్లతో నెల్లూరు సెటిల్మెంట్ డాక్యుమెంట్ తెచ్చుకున్నారు. గొల్లపల్లి సీతారామయ్య శాస్త్రి కూడా 112 ఎకరాలకు నెల్లూరు సెటిల్మెంట్ డాక్యుమెంట్ తెచ్చుకున్నాడు. మరి మీరు ఏం బీక్తాంటారు? ఆ రోజు ఏం బీక్తాన్నారు మీరు? మరి మీరు ఆ రోజు మీకు అవకాశం ఉండి, నిజంగా మీ పొజిషన్లో ఏదైనా భూమి ఉండి నిజంగా మీరు అమ్ముకోకుండా ఉండింటే, నిజంగా మీరు ఆ రోజులో హక్కులు విడుదల చేయకోకుండా ఉండింటే, మీకు ఆ రోజే అవకాశం ఉండింది నెల్లూరు సెటిల్మెంట్ డాక్యుమెంట్ తెచ్చుకోవడానికి. మీకు ఈరోజు నెల్లూరు సెటిల్మెంట్ డాక్యుమెంటు ప్రతి ఒక్క సర్వే నంబర్కి వచ్చినాయి. స్తోత్రీయందారులకు హక్కు లేదు, వారి వద్ద ఎటువంటి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేవనేసి ఎంఆర్ఓ గారు గవర్నమెంట్ పీడర్, హైకోర్టు గవర్నమెంట్ పీడర్కి రాసినాక, మీరు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి అడిగినాక, హక్కు విడుదల చేసుకోవడానికి మీకు హక్కు ఉండాలి కదా నాయనా అని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కూడా మీకు తేటతెల్లంగా చెప్పినాక, మీరు ఎవరిని చూసుకొని ఖాళీ భూముల జోలికి పోతామంటున్నారు? మీ వెనక ఉన్నవాడెవడు? వాడెవడు? ఎంత పెద్ద పాలెగాడేవాడు మీ వెనకున్నాడు? 100 ఎకరాల ఖాళీ భూములను సెటిల్మెంట్ చేస్తాం రమ్మని పిలిచినోడు పరిటాల శ్రీరామ్, ఇండ్ల జోలికి పోమని. సుంతమ్మక్క అప్పుడు సెటిల్మెంట్ చేసింది 106 సర్వే నంబర్లో విద్యారాయణ నగర్లో, అందరితోనూ డబ్బులు కట్టించి అట్లా ఇది కూడా సెటిల్మెంట్ చేస్తుంది. రాండి అని పిలిచిన వాళ్ళు పరిటాల సునీత శిష్య బృందం ప్రెస్ మీట్ పెట్టి, మరి నువ్వు కూడా ఖాళీ భూముల జోలికి మాత్రమే పోతున్నామంటే అందరూ ఒకటే మాట మాట్లాడుతున్నారా? మీరు ఏం చేస్తున్నారా? ఏం జరుగుతుందిడా? జనం చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టాలని ఉండారా? మీకు హక్కే లేని భూములకు నువ్వేందా హక్కు విడుదల చేసేది? మరి ఈరోజు
అందరూ కూడబలుకొని మీతో వీడియో చేయించినారు. ఎందుకు వీడియో చేయించినారా అంటే ప్రజలు మిమ్మల్ని చేదరించుకుంటా ఉన్నారు. పరిటాల కుటుంబాన్ని ప్రజలు చేదరించుకుంటున్నారు. పాపంపేటలో 100 ఎకరాల భూములను ఆక్రమించుకునేటువంటి గట్టి ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వ సాయంతో, జిల్లా యంత్రాంగం సాయంతో, స్థానిక రెవెన్యూ అధికారుల సాయంతో అనేది ఈ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పరిటాల కుటుంబము తెగబడింది. పరిటాల సునీత తెగబడింది. ఆక్రమణలతో ఆదాయం చేసుకోవడానికి తనకు ఓట్లు వేసినటువంటి పాపంపేట ప్రాంత ప్రజలపైన తెగబడింది. అక్కడ భూములు ఆక్రమించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హక్కు లేని వారికి హక్కు కల్పించే విధంగా పొజిషన్ సర్టిఫికెట్స్ ఇప్పించినారు.